ఈ మామిడికాయ టెంక అయితే అల్టిమేట్, అది కొసమెరుపు. హలో, పాలకూర పప్పు తయారు చేసుకుందామా? అన్నీ రెడీగా పెట్టాను, తయారు చేద్దాం. అయితే పాలకూర పప్పుని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటేమో ఫస్ట్ ఇలా పప్పు ఉడికించేసి తాలింపు తర్వాత వేసుకుంటే బాగుంటుంది, హోటల్ స్టైల్లో అనమాట. అదే ఇంట్లో చేసుకుంటే కనుక అన్నీ ఒకటేసారి కుక్కర్లో వేసి తాలింపు చేస్తాం, అది సింపుల్ హౌస్ వైఫ్స్ చేసేలాగా. అయితే హోటల్ స్టైల్లో పాలకూర పప్పు ఇప్పుడు మనం తయారు చేద్దాం. దానికోసం నేను ఫస్ట్ ఏం చేశానో ఒకసారి ఇక్కడ చూడండి. సగం కప్పు కందిపప్పు, అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, రెండింటిని బాగా కడిగి కుక్కర్లో వేసి తగిన నీళ్లు పోసి పసుపు కొంచెం నూనె వేసి ఒక 4 విజిల్లు పెట్టాను. పప్పు చక్కగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం రండి. నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను, ఇందులో నూనె వేద్దాం. మనము డాబాకి వెళ్ళినా లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినా అక్కడ పప్పు చాలా కమ్మగా ఉంటుంది కదా, పాలకూర పప్పు అయినా, టమాటా పప్పు అయినా, మామిడికాయ పప్పు అయినా. ఇప్పుడు మనం అదే స్టైల్లో చేస్తున్నాం. అయితే రెగ్యులర్గా పాలకూర పప్పు చేస్తే అందులో మనం చింతపండు పులుసు వేస్తాం, కానీ ఇప్పుడు నేను చింతపండు పులుసు వేయట్లే. ఎందుకంటే సీజన్ మామిడికాయ సీజన్ కాబట్టి పులుపు కోసం మామిడికాయ వేసుకుందాం, బాగుంటుంది. మీ ఇష్టం, మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకున్నా బాగుంటుంది. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. మరి పొయ్యి మీద నూనె వేసాం కదా, నూనె కాస్త మంచి కలర్ వచ్చే వరకు కాగిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు. పప్పులో ఎప్పుడూ తాలింపుకి ఎక్కువ ఆవాలు ఎక్కువ జీలకర్ర వేయకూడదు, కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అక్కడక్కడ మనకి కనిపిస్తేనే బాగుంటుంది, కుప్ప కుప్ప వేస్తే బాగుంటుంది. పచ్చి పులుసులో మళ్ళీ మనం ఎక్కువ జీలకర్ర ఆవాలు వేసుకుంటే బాగుంటుంది. ఉప్మాలో కూడా లైట్గా అక్కడక్కడ జీలకర్ర ఆవాలు అలా కనిపించాలి. ఎక్కువ ఉంటే పంట కింద తగిలితే అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. కొన్నిట్లో చారు చేసినప్పుడు టమాటో రసం, పచ్చి పులుసు అలాంటి దాంట్లో తాలింపు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాం. ఎండుమిరపకాయలు మట్టి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగే లోపల ఇక్కడ వెల్లుల్లి ఉన్నాయి, కొంచెం క్రష్ చేసుకున్నాం. క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఇందులో వేసేద్దాం. ఎండుమిరపకాయలు ఇలా పప్పుకెప్పుడు నల్లగా వేగాలి. అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. అలాగే నేను పాలకూర పప్పు చేసేటప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. హోటల్ స్టైల్లో చేస్తే ఉల్లిపాయలు వేస్తారు, బట్ ఇది మటుకి ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిపాయలు వేయడం వల్ల రుచి మరింతగా పెరుగుతుంది, కమ్మగా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా హోటల్ స్టైల్లో ఏవైనా పప్పులు కావాలంటే నాకు చెప్పండి, అవన్నీ చేసి చూపిస్తాను. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఇందులో మనం ఉప్పు వేసేసుకోవాలి. పప్పుకు సరిపడా ఉప్పు, ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చివాసన అంతా పోయి చక్కగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టమాటాలు వేసుకోవాలి. పాలకూర పప్పులో ఖచ్చితంగా టమాటా వేయాలి, అప్పుడే బాగుంటుంది. పసుపు, పప్పు ఉడికించేటప్పుడు పసుపు వేసినా సరే మళ్ళీ తాలింపులో పసుపు వేస్తేనే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టాను, అవి ఇందులో వేసేసుకోవాలి. నేను టెంకతోనే వేసేస్తాను, నాకు ఆ టెంక అంటే పప్పులో భలే ఇష్టం. నేను మా పెద్ద తమ్ముడు ఫుల్ పోట్లాడుకునే వాళ్ళం టెంక కోసం. మా మమ్మీకి ఇంకా పోట్లాట అర్థమయ్యి 2 టెంకలు వేసేది మా కోసం, వాడికొకటి నాకొకటి. సో ఇలా మామిడికాయ కాస్త వేగాలి,
వేగిన తర్వాత చక్కగా కడిగి కట్ చేసుకున్న పాలకూర ఇందులో వేసేయాలి. పప్పులో ఎప్పుడు ఆకుకూరలు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఆకుకూర వేసిన తర్వాత చాలామంది మూత పెట్టేసి ఫ్రై చేస్తారు. అస్సలు పెట్టకూడదు. ఆకుకూర అంతా నల్లగా అయిపోతుంది. చూడ్డానికి మనకి ఫస్ట్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఒకసారి ఫ్రై అయితే కొంచెమే అవుతుంది. మొత్తం బాగా వేగాలి. ఇప్పుడు పాలకూర పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కాస్తంత కారం వేయాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినా సరే కాస్తంత కారం వేస్తేనే బాగుంటుంది. ఎక్కువ వద్దు, కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర మటుకి మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూడండి, మనకి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఏదైనా కూర రెడీ అయిందా లేదా తెలియాలి అంటే మనకు అలా నూనె బయటకు వస్తే ఇంకా డన్, ఐఎమ్ రెడీ టు ఆఫ్ అని చదివే చెప్తుంది అనమాట. కర్రీయే మనకు చెప్పేస్తుంది. గుమగుమ వాసన వస్తుంది. బా, ఎంత బాగుందో వాసన అయితే. సో ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. తెచ్చుకుందాం. పప్పు పక్కన రెడీ ఉంది. కొంచెం ఇలా పప్పు గుత్తితో జస్ట్ ఇలా మ్యాష్ చేసుకోవాలి. పాలకూర పప్పుకి పప్పు ఎప్పుడు ఇలా మంచిగా మెతుకుతేనే బాగుంటుంది. ఇందులో కందిపప్పు అలాగే కాస్త పెసరపప్పు వేస్తే రుచే వేరండి. చాలామంది వేయరు, బట్ వేయండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేయాలి. కొంచెం ఈ కుక్కర్ గిన్నెలో నీళ్లు కలిపి ఇందులో వేద్దాం. కొంచెం వాటర్ కలిపి ఇందులో వేసేస్తున్నాను. అయితే ఇందాక నేను మామిడికాయ వేసాను కదా, మామిడికాయ ఉంటే అప్పుడు వేసుకోండి, లేకపోతే ఇప్పుడు కాస్త చింతపండు గుజ్జు ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట. అంతా వేసి బాగా కలిపి మంచి ఉడకనివ్వాలి. ఇంకొక 5-6 నిమిషాలు బాగా పప్పుని ఉడికించాలి. నీళ్లు వేసిన తర్వాత బాగా ఉడకనియాలి, లేకపోతే మరగకపోతే ఇంకా పచ్చి వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడే టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. కమ్మటి పాలకూర పప్పు మామిడికాయ వేసుకొని భలే ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోపు బౌల్ రెడీగా పెట్టేసుకుందాం. గుమగుమలాడే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. పక్కన అప్పడమో ఆమ్లెట్ ఉంటే సరిపోతుంది. మంచి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినండి, అదిరిపోతుంది. మరి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా బాగా ఉడకాలి. మరీ పప్పు పల్చగా ఉండకూడదు, మరీ తిక్కగా ఉండకూడదండి. ఇలా ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చివరలో ఇలా పైనుండి కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే పప్పు రెడీ అవుతుంది. సింపుల్గా చేసుకునే పప్పు. చాలామంది ఎన్నిసార్లు పప్పు చేసినా సరిగ్గా కుదరట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ స్టైల్లో పాలకూర పప్పుని ట్రై చేయండి, బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.